హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపన్. పోలీసులు ఎందుకుంటారండి? నాకు అర్థం కాదు. పోలీసులు ఎందుకుంటాలి? ఎందుకు కావాలి మనకి పోలీసు వ్యవస్థ అంటే మనకు రక్షణ కల్పించడానికి, అవునా కదా? కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించండి. అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు. పోలీసులు ఇష్టారాజ్యంగా ఎంతమందిని తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తిరుపతి దేవస్థానంలో కూడా పోలీసులు మరీ శృతి మించి విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారా అనిపిస్తుంది. అరే, తిరుపతి ఇన్నిసార్లు న్యూస్ లో నిలవడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. అంతకు ముందు మహా అయితే దర్శనానికి అంత టైము లేదంటే ఈ ప్రత్యేక దర్శనం ఇది లడ్డు ఇన్నిస్తున్నారు, ఈ ఉండి ఆదాయం ఇంత, ఇవే వార్తలు మేము విన్నాం. కానీ ఇంత దారుణంగా ప్రతిరోజు తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట వార్తల్లో దిగజారిపోవడం మాత్రం నేనైతే ఇప్పటి వరకు చూడలేదబ్బా. చూడలేదు. విమానాల పై నుంచి ఎగురుతాయి, మద్యం కొండపైన అది వేర్లై పారుతూ ఉంటుంది, బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు, టికెట్ కౌంటర్ల దగ్గర అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, 6 ఇలా చనిపోతారు, ఇంకోటి నాన్ వెజ్ ఏమో కొండపైన విచ్చలవిడిగా వస్తుంది, యాక్సిడెంట్లకి అసలు కొద్దువే లేదు, ఎన్నెన్నెన్నో జరుగుతున్నాయి. అక్కడ టెంపుల్లోకి చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. అసలు ఒక దాని తర్వాత ఒకటి వరుస పెట్టి జరుగుతున్నా కూడా తిరుపతి దేవస్థానం వాటిపైన ఎటువంటి చర్య తీసుకుందో ఇప్పటి వరకు తెలియదు. నిన్న నమాజ్ చేసుకుంటూ ఒక ముస్లిం సోదరుడు అక్కడ నమాజ్ చేసుకున్నాడు 10 నిమిషాలు. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వెళ్ళాడు, ఎందుకు నమాజ్ చేసుకుంటే పర్మిషన్ ఇచ్చారు అన్న విషయం ఎవరైనా చెప్పగలిగారా? దాని గురించి విశ్లేషణ ఏమైనా ఇచ్చారా? దాని గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. అన్ని నివురు నిప్పులా కప్పుకుంటూ వెళ్తున్నారు. ఒక రోజు ఎప్పుడో తగలెట్టేస్తుంది, గ్యారంటీగా అందరం తగలెట్టేస్తుంది. అయితే ఇప్పుడు తిరుపతి దేవస్థానం పైన జరిగినటువంటి ఘటన కూడా ఇటువంటిదే. తిరుమలలో మద్యం మొత్తంలో కానిస్టేబుల్ వీరంగా రోడ్డు మధ్యలో ఒక డివైడర్ ని గుద్దేస్తే కారు టైర్ పగిలిపోయిందంట. పగిలిపోతే వీళ్ళు అందులో నుంచి బయటపడి రోడ్డు మధ్యలో మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తూ వీరంగం సృష్టించారంట ఈ దరిద్రులు. ఇంత ఘోరమా? ఫుల్గా మద్యం సేవించి డివైడర్ ఢీకొని రోడ్డు మధ్యలో మూత్ర విసర్జన చేసి 3 ఏపీఎస్సి కానిస్టేబుల్. సిగ్గుందా మీ బతుకులకి? పవిత్ర దేవస్థానం, హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వెంకటేశ్వర స్వామిని అందరు కొలుస్తుంటే మద్యం మొత్తంలో ఫుల్గా తాగి మీరు యాక్సిడెంట్ చేశారు కాబట్టి ఓకే. అదే వేరే వాళ్ళ వెహికల్స్ ని యాక్సిడెంట్ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉండేది? ఎంతమందికి ప్రాబ్లం అయ్యేది? కొద్ది కూడా సెన్స్ లేకుండా ఈ పోలీసులు అలా తాగి తిరుమల కొండపైన దారుణం చేశారు. విధులు నిర్వహించేందుకు తిరుపతిలకు వచ్చిన తమ అధికారులకు చెందిన వాహనాన్ని తీసుకుని ఫుల్ గా మద్యం సేవించి అలిపిరి చెక్ పోస్ట్ పాయింట్ దాటుకుని తిరుమల కొండపైకి వెళ్లి ఏపీఎస్సి కానిస్టేబుల్ రాజశేఖర్, ఓంకారు, షేక్ సిరాజుద్దీన్. సిగ్గుండాలా మీ బతుకులకి? సిగ్గుండాలరా ఈ కానిస్టేబుల్ బతుకులకి? రాజశేఖర్, ఓంకారు, సిరాజుద్దీన్ అంట. వీళ్ళు వెళ్ళి ఫుల్ గా తాగి కొండపైకి వచ్చి యాక్సిడెంట్లు చేస్తారా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? దుర్మార్గులారా, మీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. లక్కీగా మీరు ఏదో దేనికో గుద్ది ఆగిపోయారు కాబట్టి సరిపోయింది. కానీ డి టైప్ క్వార్టర్ వద్ద ఉన్న సచివాలయం ముందు డివైడర్ ఢీకొనడంతో పలిగిన జీప్ టైర్, అంత వేగంగా వస్తే జీప్ టైర్ పగిలిందో అర్థం చేసుకోండి. దీంతో వాహనం దిగి నడి రోడ్డు పైన దొర్లుతూ అంట. సిగ్గు, లజ్జ, జ్ఞానం, బుద్ధి ఏమన్నా ఉందరా? మృగాల్లాగా బిహేవ్ చేశారు. మళ్ళీ మీకు పోలీస్ జాబులు ఇమ్మీడియట్ గా పోలీస్ జాబులు తీసేయాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉంటుంది. మూత్ర విసర్జన చేసి హల్చల్ చేసిన కానిస్టేబుల్. మూత్ర విసర్జిస్తే హల్చల్ అనకూడదు. సిగ్గుమాలిన బ్రతుకులు బతికారు, ఎదవలు అనాలి. అవునా కదా? విషయం తెలిసి ఘటనా స్థలాన్ని చేరుకొని కానిస్టేబుల్ అదుపులో తీసుకున్న పోలీసులు అదుపులో తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే, చేయకూడదురా, మనం పోలీసులు కదరా, తాగి కొండ మీదకి రాకూడదురా, తాగాలంటే కింద తాగండిరా, మీరు ఇప్పుడు చూడండి ఎంత ప్రాబ్లం అయిందో, ఎట్లా చేస్తారా మీరు అని కాళ్ళు గడ్డలు పెట్టుకుని బతులు నడతారేమో నాకు తెలిసి. బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తే అంట ఒక్కొక్కరికి దాదాపు 300 పాయింట్లు వచ్చిందంట. పీక్స్ బ్రీత్ అనేది నోట్లో పెట్టి ఉఫ్ఫని ఊదమంటారు కదా, అలా ఊదిస్తే ఒక్కొక్కడికి 300 పాయింట్లు. తప్ప తాగి డ్రైవింగ్ చేసి డివైడర్ ని గుద్ది రోడ్డు మీద మూత్ర విసర్జన చేసుకుంటూ విడిగా బిహేవ్ చేశారు. వీళ్ళు పోలీసులు ఏంటి పోరంబోకు దగులుబాజీ ఎదవలైతే. తిరుమలలో తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భయభ్రాంతులను గురి చేయడంతో ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు. భయభ్రాంతులకు గురి చేయలేదమ్మా, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయలేదు. అక్కడ దారుణంగా బిహేవ్ చేశారు. తిరుపతి దేవస్థాన సన్నిధిలో ఇలా జరుగుతూ ఉంటే ప్రతిసారి నా గుండె రగిలిపోతూ ఉంది. హిందువుల టెంపుల్లో ఇంత దారుణంగా ఇంతకి ముందు ఎప్పుడు జరగలేదు. ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లాంటి వల్ల పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందా? పోలీసు వ్యవస్థ చెడ్డ పేరు కొత్తగా వచ్చేది ఏందన్నా నాకు అర్థం కాదు. 6 చనిపోయి వాళ్ళని కంట్రోల్ చేయలేనప్పుడే పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చింది. కొత్తగా వచ్చేది ఏందన్నా నాకు అర్థం కాదు. ఇది ఇంకా దారుణం.
ఈ ముగ్గురిని ఏం చేస్తారో చూడాలి. సస్పెండ్ చేసిన పోలీస్ అధికారులు సస్పెన్షన్. ఒక విషయం మాత్రం పక్కా భయ, తిరుమల తిరుపతి దేవస్థానం పైన జరగకూడని అపచారాలన్నీ జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి ఎవరో వచ్చి నమాజ్ చేసుకోవటం అనేది చాలా చాలా తప్పు. మా హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బతీసే విధంగా సెక్యూరిటీ సిస్టమ్ లోపాలు ఉన్నాయి. వాటిని కనీసం కరెక్ట్ చేసుకోకుండా ప్రభుత్వాలు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? హిందువులు దీనిపైన స్పందించరా? సనాతని దీనిపైన స్పందించడా? గోశాలలో గోవులు చనిపోయినా సనాతని స్పందించడు. బ్రాహ్మణుల్ని బయట 15 నిమిషాలు నిలబెట్టి 20 నిమిషాలు ఎండలో కావిడితో నిలబెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించరు. ఈయన సనాతన ధర్మాన్ని మోసుకొని వచ్చి మనకు పూసే మహానుభావుడు. నేను ఎందుకు పనికి వస్తాడని ట్రైల్ మోయడానికి, సీత షిప్ అని ఫాల్స్ డైలాగులు చెప్పడానికి, 30,000 మందిని తీసుకొస్తానని అబద్ధాలు చెప్పడానికి, వాలంటరీ వ్యవస్థలో అమ్మాయిలకి 10,000 జీతం పెంచుతానని చెప్పడానికి, తిట్టిన పార్టీలోకి నేను వెళ్ళనని చెప్పి అదే పార్టీలోకి వెళ్ళి వాళ్ళతోనే 15 సంవత్సరాలు ఊడిగం చేస్తానని చెప్పడానికి, ఇటువంటి వాటికి తప్పించి పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి వస్తున్నాడు చెప్పండి? ఎందుకు పనికి వస్తున్నాడు? ఏదో ఏనుగులు కొనుక్కొచ్చాడంట, కుంకి ఏనుగులు. ఆ ఏనుగులు ఎందుకన్నా కొనుక్కొచ్చావు? 4 ఏనుగులతో చిత్తూరు జిల్లా ఫారెస్ట్ ఏరియా మొత్తంలో ఉన్న పొలాల్ని మనుషులు కాపాడేస్తావా అన్న? కుంకి ఏనుగులు కొనుక్కొచ్చాడు మన కుంకి ఏనుగులు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే 11,000 కోట్లతో ఎక్కడ ఉంటా ఆయన ఈ వాటర్ నిల్వ చేయడం కోసం గాబుల్లాగా కడతారు కదా, అవి నిర్మించండి. ఎక్కడ నిర్మించాడో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాకు ఇప్పటివరకు తెలియదు. సనాతన ధర్మం పేరు పెట్టుకున్న ఒక ఇంకా అంటానికి భాష కూడా లేదబ్బా, నా నోట్లోంచి రావట్లేదు ఆ పదాలు. అంత ఘోరంగా ఉంది పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం పైన పరిస్థితి ఎలా ఉంది? అయ్యా చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూడండి సార్. దేవాదాయ శాఖ వారు చూడండి సార్. ఇది ఎండోన్మెంట్ బోర్డు చూడండి సార్. టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కొంచెం చూడండి సార్. మీరు అయ్యో చాలా చాలా వీడియోలు చూస్తారు, ఈ వీడియోలు కూడా చూడండి. మా కూడా చూడండి ఒకసారి. ఏ సీక్రెట్ వీడియోలు కాదు, మంచి వీడియోస్ చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దారుణాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. మీరేం పట్టించుకోరు, మాట్లాడరు. ఏమనంటే మనుషులు చచ్చిపోరా, అలాగే గోవులు చచ్చిపోతాయి, నేను సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఇలాంటి సుల్లు డైలాగులు చెప్పకుండా కొద్దిగా పద్ధతిగా బిహేవ్ చేయండి సార్. రక్షణ కల్పించండి వాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రక్షణ కల్పించండి. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. చూసుకుంటారు మీరు ఏమో. సో ఇది భయ, పోలీసులే బిచ్చలవిడిగా తాగి మల విసర్జన చేసుకుంటూ రోడ్డుకి అడ్డంగా వీరంగం చేశాడు రాజశేఖర్, ఓంకార్, అదేవిధంగా షేక్ సిరాజుద్దీన్. మహానుభావులు ఈ రోజు మనకి సిగ్గులేని బ్రతుకులు సస్పెండ్ చేసి పక్కన పడేశారు. సస్పెన్షన్స్ సరిపోయిద్దా? సరిపోదు అనుకుంటున్నాను. మీరేమంటారు? కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.